అందరికీ ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను. నేను స్కూల్లో చదివేటప్పుడు సైన్స్లో మేమేం నేర్చుకున్నామంటే, మనందరి శరీరాల్లో ఒక అవయవం ఉంటుంది. అదేంటంటే మూలధార అవయవము. దానికి ఏ పని కూడా ఉండదు. అది ఏంటి అంటే అపెండిక్స్. దానికి ఎలాంటి క్రియ, ఎలాంటి ఫంక్షన్ ఉండదు అని మేము చదివాము. అయితే నేను ఎదుగుతున్న కొద్ది దేవునిలో నేను అనుకున్నాను, దేవుడు ఎందుకు ఇలాంటి ఒక అవయవాన్ని సృష్టించాడు, దానికి ఎలాంటి పని లేదు అని అంటున్నారు కదా, అసలు ఎందుకు దేవుడు ఇలాంటివి సృష్టిస్తాడు అని నేను అనుకున్నా. ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది అని అనుకున్నాను. అయితే ఈరోజు సైన్స్ అది కనిపెట్టింది. మరి ఆ ఆర్గన్ ఏదైతే ఉందో, ఆ అవయవం ఏదైతే ఉందో, అది మన ఇంటెస్టైన్స్కి మంచి మైక్రోబయోమ్, అంటే మంచి సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో వాటిని ఉత్పత్తి చేయడానికి సహాయం చేస్తుంది. ఎప్పుడైతే ఇంటెస్టైన్స్లో ఆ సూక్ష్మజీవులు, గుడ్ బ్యాక్టీరియా అంటాం కదా, అది కంప్లీట్గా లాస్ అయిపోయినప్పుడు లేదా ఉత్పత్తి చేసే శక్తి లేనప్పుడు, ఆ సమయంలో ఈ అపెండిక్స్ అనే అవయవము ఒక సపోర్ట్గా, బ్యాకప్ లాగా ఉండి అందులో నుంచి ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. సో మంచి మైక్రోబయోమ్ని ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి నేను ఎప్పుడైతే ఇది విన్నానో, ఈ న్యూస్, నాకు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే మన దేవుడు చాలా పర్ఫెక్ట్ గాడ్ కదా. ఆయన చేసిన సృష్టిలో ఎవరైనా పేరు పెట్టగలుగుతారా? ఆయన చేసిన వాటిలో ఎవరైనా ఏదైనా లోపం చూపించగలుగుతారా? చూపించలేరు. సో నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అది తెలుసుకున్న తర్వాత. దేవుడు ఈ లోకంలో సృష్టించిన చెట్లను చూసినా, మరి పక్షులను చూసినా, లేదా ఏదైనా మనుషులను కూడా మనం చూసుకుంటే, దేవుడు ప్రతి ఒక్కరిని ఒక పర్పస్తో సృష్టించారు. ఒక ఉద్దేశ ప్రకారంగా ఆయన మనల్ని సృష్టించారు. అది మనము నెరవేర్చాలి అంటే మనం దేవుణ్ణి అడగాలి. చాలామంది అనుకుంటారు, నేను యూస్లెస్, నాకు ఏది రాదు, లేదా ఇతరులు చెప్పిన మాటలు బట్టి వారిని వారు తగ్గించుకొని వారిని వారు పనికిరాని విధంగా చూసుకుంటారు. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఒక ఉద్దేశ ప్రకారంగా సృష్టించాడు. కాబట్టి ఆలోచించండి, దేవుడు మిమ్మల్ని ఎందుకు సృష్టించాడు, దేవుడు మీ ద్వారా ఏం కోరుతున్నారు? ఆ ప్రశ్నలకి జవాబు మీకు మన ప్రభు అయిన యేసు నుండే దొరుకును. కాబట్టి ఆయన్ని అడగండి, ఆయనకి దగ్గరగా నడవండి. ఖచ్చితంగా దేవుడు మీకు బయలుపరుస్తాడు. ఆమెన్. దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.